వాళ్ళకి తెలివి ఉంది, సాంకేతిక నైపుణ్యం ఉంది, వాళ్లకు చెయ్యాలనే ఆతృత ఉన్నది. కానీ ఆర్థికంగా ప్రయోగాలు చేయడానికి ఒక్క రూపాయి లేదు. తల్లిదండ్రులు కూలీనాలి పనులు చేసుకునే పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లల కోసం ఇవాళ స్టార్టప్ ఫండ్ ఇప్పుడు అక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన 1000 కోట్లు ఈ రోజు పరిశోధన చేసే తెలంగాణ యువతకు అందించాలని అక్కడ ఒక గొప్ప ఆఫీస్ పెట్టి ఆ పిల్లలకు అక్కడ ప్లేస్ ఇవ్వండి, వాళ్ళ పరిశోధనలకు డబ్బులు ఇవ్వండి. ఒకప్పుడు గూగుల్ కూడా 2 విద్యార్థులు ఒక కార్ షెడ్ లో మొదలు పెడితే ఇవాళ గూగుల్ అయింది. టెస్లా ఇలాన్ మస్క్ ఒక చిన్న పరిశోధన చేస్తే ఇలాన్ మస్క్ అయింది. ఇట్లా చాలా కంపెనీలు ప్రపంచంలో స్టార్టప్స్ గా మారి మొదట్లో చదువుకున్న విద్యార్థులు చెందిన ప్రయోగం చేస్తే ఆ ప్రయోగంలో వాళ్ళు విజయం సాధిస్తే ఈరోజు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతులైనరు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని 1000 కోట్ల కార్పస్ ఫండ్ ఈరోజు ప్రభుత్వ పరంగా నేను కేటాయించి మా తెలంగాణ పిల్లలు పరిశోధన చేస్తే ఒక్క రూపాయి కూడా పరిశోధనలో ఇబ్బంది పడొద్దు, వాళ్ళు రాణించాలి, వాళ్ళు బిలియనియర్స్ కావాలి, గ్రామీణ ప్రాంతంలో నుంచి ప్రపంచంతో పోటీ పడాలని 1000 కోట్లు అక్కడ కూడా పరిశోధనల కోసం కేటాయించి ఇంకొక 1000 కోట్లు జీవో తీసుకొని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన. ఉత్త చేతులతో రానని ఆనాడే చెప్పిన. ఉత్తుత్తు మాటలు చెప్పే అలవాటు నాకు లేదు. ఎందుకంటే వ్యవసాయం తెలిసినోని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినోని. మా ఈడ ఉండే యువమిత్రులు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి, అదేం పెద్ద విషయం కాదు. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేనానే మంచిగా 2 ఏళ్ల నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని. మా తమ్ముళ్ళకి మా చెల్లెళ్ళకి నేను అదే చెప్పదలుచుకున్నా, మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి. భాష అనేది ఒక కమ్యూనికేషన్ మాత్రమే, అది నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ వేరు, కమ్యూనికేషన్ వేరు. మనకు నాలెడ్జ్ ఉంది, మన కమిట్మెంట్ ఉంది, మన కన్విక్షన్ ఉంది. ఈ నాలెడ్జ్, ఈ కమిట్మెంట్, ఈ కన్విక్షన్ దేశంలో ప్రపంచంలో ఏ స్థాయికైనా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మీరందరు కష్టపడండి. 2 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీకి కావాల్సిన అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తా.